బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరిగేషన్ శాఖలో అవినీతి రాజు వనరక్షణ చేయాల్సింది పోయి వనభక్షుడుగా అవతారం. పెద్దిరాజు కన్నపడితే చాలు పచ్చని చెట్టు పుల్ల అవ్వాల్సిందే అంటున్న స్థానికులు, సహచర ఉద్యోగులు. అయిన కాడికి ఇరిగేషన్ చెట్లను తెగనమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడంటూ ఆరోపణలు. కాలువ వారిన ఉన్న చెట్లన్నీ నరికి పుల్లల అడితికి తరలించి అయిన కాడికి అమ్ముకుంటుగా తెలుస్తోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇరిగేషన్ పెద్దిరాజు అరాచకాలు అన్ని ఇన్ని కావని సమాచారం. తాడేపల్లిగూడెంలో ఇదే తరహాలో ఇరిగేషన్ ఏఈగా పనిచేసినప్పుడు ఇలానే చెట్లు నరికి అమ్ముకోగా ఇతని వ్యవహారం బయట పెట్టిన రచ్చా మీడియా కథనాలతో తాడేపల్లిగూడెం నుంచి శెట్టిపేట ట్రాన్స్ఫర్ చేసిన ఉన్నతాధికారులు ధ్వజమెత్తున్నారు. ఇంకా ఈ కార్యాలయంలో మిగిలి ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకునే పనిలో ఇరిగేషన్ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ చెట్లు నరికి కలప అమ్ముకోవడానికే కాదు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారైంది తాడేపల్లిగూడెం జలవనరుల శాఖ కార్యాలయం. అయితే ప్రస్తుతం మనం జలవనరుల శాఖ కార్యాలయంలో మనం ఈ తతంగం అంతా చూడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ జలవనరుల శాఖకు సంబంధించి సుమారు 7 పైగా చెట్లు పైచిలికే నరకడం జరిగిందని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడి నుంచి డిఈ స్థాయి నుంచి కింద స్థాయి సిబ్బంది అంతా అమ్ముకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే జేఈ గారు చెప్పినట్టుగా అదేవిధంగా డిఈ గారు చెప్పిన నేపథ్యంలో ఎటువంటి అనుమతులు అయితే తీసుకోలేదు చెట్లు నరికేందుకని కూడా చెప్తా ఉన్నారు. అణువన కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇంకా కొన్ని దొంగలు ఇక్కడ అలానే పెట్టుంచారు. ఏదైతే ఇప్పటివరకు వెహికల్స్ నరికేసి ఏదైతే ఇరిగిపోయిన చెట్లని కాకుండా మొత్తం జలవనరుల శాఖకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఏదైతే కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి ప్రతి చెట్టును కూడా అనుమతులు లేకుండా యథేచ్ఛగా కూడా నరికేసిన ఆనవాళ్ళు మనకి స్పష్టంగా అయితే మనకి ఇక్కడ కనబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైనా అసలు ఒక ఇంట్లో చెట్టు నరకాలంటేనే ఈరోజు ప్రతి దానికి పర్మిషన్ కావాలి. అదేవిధంగా చెట్లు నరికేందుకు కూడా అధికారుల అనుమతి అయితే తప్పనిసరి. కానీ ఇక్కడ మనం దీనికి వ్యతిరేకంగా పూర్తిగా ఈ కార్యాలయంలో పూర్తి స్థాయిలో జలవనరుల శాఖ సంబంధించిన కార్యాలయంలో అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే గుప్పిస్తున్న నేపథ్యం అయితే మనం చూసేది ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. జలవనరుల శాఖ సంబంధించి ఈ కార్యాలయంలో మొత్తం చెట్లన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు కూడా నరికేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం డబ్బు దోచేసేందుకు కూడా ఈ చెట్లను నరికేసినట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తున్న నేపథ్యం మనం చూసేది ఉంది. స్పష్టంగా మనకి విజువల్స్లో అయితే మనకి ఈ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి చూసేది ఉంది. అసలు ఈ చెట్లన్నీ కూడా ఎక్కడికి తరలించారు, ఎవరికి పంపించారు, ఎంత సొమ్ము చేసుకున్నారనే విషయాలు అయితే మనం పూర్తిగా స్థాయిలో తెలిసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ జలవనరుల శాఖ డిఈ కార్యాలయంలో వచ్చిన వాళ్ళు ఎవరు అయినా తీరు మారని పెద్దిరాజు యథేచ్ఛగా చెట్లు నరికి అమ్ముకుంటున్న వైనం. డివిజన్ ఆఫీస్ నుంచి అతని పరిధి ఉన్న కాలువ గట్టు వెంబడి అన్ని చోట్ల చెట్లు నరికి అమ్ముకుంటున్నాడని ఆరోపణలు. కంచే చేను మేస్తే అన్న చందంగా కాపలా కాసేవాడే కబళించడం శోచనీయం. ఇటువంటి అవినీతి అధికారిని తక్షణమే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.